నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేస్తున్నామండి. ఇందులో మనం బ్లౌజ్ లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్న కస్టమర్ యొక్క బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ కింద ఒక ఖర్చుకి పైన ఒక ఖర్చుకి పావు ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టేసుకున్నాను. ఇప్పుడు వేస్ట్ లూజ్ వచ్చేసి 32ను 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే 8 ఇంచెస్ అవుతుంది. 8 ఇంచెస్ ప్లస్ ఇక్కడ డాట్ కోసం ఒక 1 ఇంచ్ అండ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్. తర్వాత మనం ఇప్పుడు షోల్డర్ పార్ట్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది 32 చెస్ట్ 36 సైజ్ కాబట్టి మనకి ఇక్కడ షోల్డర్ అనేది 5.5 ఇంచెస్ సరిపోతుందండి. అదేవిధంగా ఇక్కడ మనం ఆర్మ్ డౌన్ వచ్చేసి ఫస్ట్ మనం 6 ఇంచెస్ పెట్టేసుకుందాము. తర్వాత అది సరిపోతుందా లేదా అనేది మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ 36 చెస్ట్ సైజ్ ఎంత 36, ఇలా 36 పెట్టేసుకున్న తర్వాత ఈ మార్క్ని ఇలా కలిపేసుకుంటూ ఇక్కడ 6 ఇంచెస్కి పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ని మనం ఈ చెస్ట్ మార్కింగ్కి కలిపేయాలి. మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఇలా పెట్టేసుకున్న తర్వాత డాట్ అనేది ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు అండి, ఇక్కడ నుండి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ మధ్యలో అనేది డాట్ వేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం ఇది మీడియం సైజ్ కాబట్టి 36 సైజ్ కాబట్టి దీనికి 1.2 ఇంచెస్లో మనము ఈ మార్క్ అనేది పెట్టుకోవాలి. ఆర్మ్ కోసం ఇలా ఈ మార్కింగ్ కలిపేసుకుంటే మనకి 8 ఇంచెస్ అనేది వచ్చింది. 8 ఇంచెస్ అనేది మనకి సరిపోతుంది, ఎందుకంటే ఆర్మ్ రౌండ్ అనేది ఇక్కడ 16. అలాగే ఇక్కడ నెక్ వచ్చేసి 2.2 ఇంచెస్. 2.2 అనేది ఇక్కడ పైన నెక్ పెట్టుకుంటాం. ఇక్కడ డీప్ బ్యాక్ నెక్ అనేది ఇక్కడ నాకు 11 ఇంచెస్ చెప్పారు. 11 ఇంచెస్కి ఇక్కడ మనకి రౌండ్ అనేది కరెక్ట్గా రావాలంటే ఇక్కడ 2.2 ఇంచెస్ పెట్టుకున్నా సరే, ఇక్కడ 1/4 లేదా 3 ఇంచెస్ పెట్టుకుంటే మనకి రౌండ్ అనేది మంచిగా వస్తుంది. అప్పుడు ఈ రౌండ్ని ఇలా కలిపేసుకోవాలి. తర్వాత ఇలా ఇక్కడ కొంచెం డౌన్ తీసి ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకి ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుంటాము. ఫస్ట్ ఇలా ఉన్న యాజ్ టీజ్గా మనం మార్కింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని యాజ్ టీజ్గా మనం కట్ చేసుకోవాలి. మనం ఇలా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్కి ఇక్కడ డాట్స్ దగ్గర అండ్ ఇక్కడ మనం ఖర్చులో పెట్టుకున్నాం కదా, ఇక్కడ కట్స్ అనేటివి ఇచ్చేసుకోవాలి. మనం ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఏజ్ని బట్టి అది స్ట్రైట్ కట్టింగ్ క్రాస్ కట్టింగ్ అనేది చేస్తామండి. ఇది బ్యాక్ పార్ట్ కదండి. ఈ బ్యాక్ పార్ట్లో ఇప్పుడు మనం ఒక 2 ఇంచెస్ ఇలా మనం ఒక 2 ఇంచెస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని యాజ్ టీజ్గా తీసుకొచ్చి ఇలా క్రాస్గా ఇలా మనకి ఎలా అయితే అడ్జస్ట్ అవుతుందో అలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత యాజ్ టీజ్ దీనిపై నుండి ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ ఇక్కడ నా కస్టమర్ అయితే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్కి నెక్ 2.2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, సేమ్ అలాగే ఇలా ఇక్కడ 2.2 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ నెక్ కస్టమర్ అయితే నాకు 7 ఇంచెస్ చెప్పారు.
7 ఇంచెస్ పెట్టుకున్నాను. 3 ఇంచెస్ డీప్ రౌండ్ బాగా రావాలండి. ఇలా పెట్టుకుని ఈ మార్కింగ్ని ఇలా కలిపేయాలి. అప్పుడు ఈ రౌండ్ అనేది తీయాలి మనం. ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ అనేది ఎలా తీస్తామనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది రౌండ్ మంచిగా వస్తేనే ఫ్రంట్ అనేది బాగుంటుంది. ఇలా ఇప్పుడు ఇది మనం 36 చెస్ట్ సైజ్ కాబట్టి ఇక్కడ మనం ఫ్రంట్ డాట్ కోసము 10.5 ఇంచెస్ పెట్టుకోవాలండి. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 ఇంచెస్. ఇది ఇప్పుడు ఈ లెంత్ అనేది మనకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇలా ఫ్రంట్ డాట్ కోసము 2 పాయింట్స్ తక్కువ 4 ఇంచులు, 4 ఇంచులకి 2 పాయింట్స్ తక్కువ పెట్టి ఇలా మార్కింగ్ తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా 2.5 ఇంచెస్కి ఇలా పెట్టేసుకుని ఈ మార్కింగ్ని కలిపేయాలి. ఇప్పుడు ఈ డాట్ కోసం 1.2 ఇంచెస్ ఇటు, 1.2 ఇంచెస్ ఇటు ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఈ పార్ట్ అనేది మనకు కావాల్సినంత మనం ఇలా పెట్టేసుకోవాలండి. ఈ మార్కింగ్ని కలుపుకొని ఇక్కడ కొంచెం మనం హుక్స్ పట్టి కాజా పట్టి వేస్తాం కాబట్టి దీనికి కొద్దిగా ఇలా ఎక్స్ట్రా పాయింట్ ఒక 1/2 ఇంచ్ మనం ఇలా కొద్దిగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం షేప్ అనేది కరెక్ట్గా రావాలంటే ఇక్కడ ఎంత ఉంది, మనకి 3 ఇంచెస్ ఉందండి. కానీ మనకి ఇది వేస్ట్ సైజ్ వచ్చేసి 32 కాబట్టి 3 ఇంచెస్ పోతే 8 ఇంచెస్ రావాలి మనకి. ఇక్కడ 8 ఇంచెస్ ఇక్కడికి వచ్చేస్తుంది. తర్వాత 2 ఇంచెస్ ఇక్కడికి. సో ఈ పాయింట్ని మనం ఇలా కలిపేయాలి. తర్వాత ఈ పాయింట్ని ఇలా కలిపేయాలి. తర్వాత ఇక్కడ మనం ఆర్మ్ రౌండ్ అనేది కొంచెం ఫ్రంట్కి డీప్ రావాలి కాబట్టి ఒక 1/2 ఇంచు లోపలికి మనం ఆర్మ్ రౌండ్ అనేది ఇలా వేసేయాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ మనం ఏ విధంగా అయితే ఇలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడు ఇందులో ఉండి మనకి 2 ఇంచెస్ అనేది యాజ్ టీజ్గా మనం ఖర్చుకు వదిలిపెట్టేసుకోవాలి. 2 ఇంచెస్ ఇలా 2 ఇంచెస్ ఇక్కడ నుండి ఇలా 2 ఇంచెస్ మనకి ఖర్చుకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోవాలి, ఇక్కడ ఒక డాట్, మళ్ళీ ఇందులో ఈ రెండింటి మిడిల్లో ఒక డాట్, మళ్ళీ ఇక్కడ ఆర్మ్ దగ్గర నుండి ఇక్కడికి ఒక డాట్ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న పీస్కి మనం యాజ్ టీజ్గా నెక్ అనేది కట్ చేసేసుకుందాం. ఇలా అండి. ఈ డాట్ ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ ఎలా అయితే డాట్స్ పెట్టుకున్నామో సేమ్ అదే డాట్స్ ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా పెట్టేసుకోవాలి. ఇంకొక సైడ్ పెట్టేసుకుంటే మనకి స్టిచ్చింగ్ టైంలో ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అండ్ షేప్ బెల్ట్.